నమస్తే సిటీవీ న్యూస్ కి స్వాగతం. కాపుల కనపర్తి రైతు సేవా సహకార సంఘం ద్వారా రైతులకు ఎరువులను సక్రమంగా అందిస్తున్నామని వరంగల్ ఏడీ జి నర్సింగం తెలిపారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశంతో ఈ ఖరీఫ్ సీజన్లో రైతులకు యూరియా కాంప్లెక్స్ ఎరువులు అందిస్తున్నామని, రాబోయే రోజుల్లో నానో యూరియా డ్రోన్ల సహాయంతో పంటలపై స్ప్రే చేసుకునే రోజులు వస్తున్నాయని తెలిపారు. అలాగే సెక్రటరీ ఆర్ రమణాచారి మాట్లాడుతూ సంఘం పరిధిలో ఉన్న 13 గ్రామాల రైతులకు ఎరువులు అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ సంపత్ గౌడ్, ఏఓ సాగరిక, ఏఈఓలు లావణ్య, కార్తిక్, సంఘం స్టాఫ్ అసిస్టెంట్ మాలతి, రైతులు పాల్గొన్నారు. డివిజన్లో 25,000 ఎకరాలు సాగు విస్తీర్ణంలో ఉన్నది. వరి తర్వాత పత్తి వచ్చినట్లయితే 65,000 ఎకరాలు, మొక్కజొన్న ఒక 4,000 ఎకరాలు, మొత్తం కలిపి ప్రస్తుతానికి 70,000 ఎకరాలలో సాగు విస్తీర్ణం కాబట్టడం జరిగింది. యాక్చువల్గా మనకు డివిజన్లో చూసుకున్నట్లయితే 1,25,000 ఎకరాలు సాగు చేసే అవకాశం ఉంది. ఇంకా ప్యాడీ వర్షాలు పడుతున్నాయి కనుక వర్షాధారంగా వేసే రైతులు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. దీనిలో భాగంగా ఇప్పుడు యూరియా సప్లై మన డివిజన్లో ఇప్పటి వరకు 4,000 మెట్రిక్ టన్నులు సప్లై చేయడం జరిగింది. సొసైటీల ద్వారా కానీ, ఏఆర్ఎస్కేల ద్వారా కానీ, తర్వాత ప్రైవేట్ షాపుల ద్వారా. ఇప్పటి వరకు మనం జూలై నెల వరకు కావాల్సిన యూరియాను అందుబాటులో రైతులకు ఉంచడం జరిగింది. రాబోయే నెలలో కూడా మనకు ఎంత విస్తీర్ణం వస్తుంది, ఆ స్టేజ్లో ఏ క్రాప్ ఎంత యూరియా వేయాల్సి ఉంటుంది అని కూడా యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరిగింది. దానిలో భాగంగా మనం ఇప్పుడు ప్రతి సొసైటీలో కానీ, ఏఆర్ఎస్కేలో కానీ ఎరువుల కార్డు ద్వారా వాళ్ళకి ఎప్పుడు ఏ ఎరువులు వేయాలని దాంట్లో నిర్ధారించి వాళ్ళ కార్డు కూడా అందజేయడం జరుగుతుంది. తర్వాత ప్రతి రైతుకు కూడా ఎలాంటి వాళ్ళకి అపోహ అవసరం లేదు. యూరియా సరిపడా నిల్వలు ఉన్నాయి. మనకు కావాల్సింది కూడా ప్రతి నెల కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు మన రాష్ట్రానికి రావాల్సిన వాటా కూడా ప్రతి నెల వస్తుంది. కాబట్టి రైతులందరూ ఒకటేసారి తీసుకెళ్ళి పంట కాలానికి సరిపోయే యూరియా ఒకేసారి తీసుకెళ్ళి ఇంట్లో చేసుకున్నట్లయితే స్టోర్ చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు, దానివల్ల లాస్ జరుగుతుంది. తర్వాత రైతులు కూడా ముఖ్యంగా మొక్కజొన్న వేసే రైతులు వాళ్ళు ఎక్కువ యూరియా వేస్తున్నారు. యాక్చువల్గా పంటకు కావాల్సిన బస్తాల కంటే ఎక్కువ యూరియా వాడడం వల్ల వాతావరణ కాలుష్యం జరుగుతుంది. పంట ఏపుగా పెరిగి దానికి ఎక్కువ పురుగు మందులు అవి కొట్టాల్సిన అవసరం ఏర్పడుతుంది. దానివల్ల కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ కూడా పెరుగుతుంది. కాబట్టి రైతులు ఎంతైతే సిఫారసు చేయబడిన ఎరువులను మాత్రమే వాడాలి. ఒకవేళ ఎక్కువ వాడినట్లయితే అది భూమిలోనే ఉండితే భూమిలో ఉన్న సూక్ష్మ మనం మేలు చేసే క్రిములు, కీటకాలు భూమి యొక్క సారవంతం కూడా పాడవుతుంది. కాబట్టి దయచేసి రైతులు వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు సూచన మేరకు మాత్రమే ఈ ఎరువులను, యూరియాను వాడాల్సిందిగా కోరుచున్నాను. అలాగే రాబోయే రోజుల్లో ఈ యూరియా బదులు మనము గత సంవత్సరం నుంచి కూడా నానో యూరియాను కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. దీనివల్ల మనకు డ్రోన్ ద్వారా స్ప్రే చేసినట్లయితే మనకు ఎలాంటి దుష్ఫలితాలు లేకుండా సరిగా ఎంతైతే మోతాదు అవసరమో అంతే ఆ పంట తీసుకోవడం జరుగుతుంది. కనుక రైతులందరూ కూడా అన్ని రైతు వేదికలలో, మీటింగ్లలో కూడా రైతులకు అవగాహన తెలియజేయడం జరుగుతుంది. రైతులు కూడా నానో యూరియా వాడడానికి మొగ్గు చూపాల్సిందిగా కోరుతున్నాను.